స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బుధవారం మదనపల్లి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో జాతీయతా భావం ఉట్టిపడేలా ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. వివిధ పద్ధతుల్లో జాతీయతా భావాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని, వాటిని బీజేపీ నాయకులు ఆచరణలో పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్, ఓసూరి కిరణ్ కుమార్, భవానీ, భువనేశ్వరి, సత్య పాల్గొన్నారు. నమస్కారం. మనకందరికీ తెలుసు, ఇంకొన్ని రోజుల్లో ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉన్నదో ఒక పెద్ద పండగ. ఆ యొక్క స్వాతంత్రం కోసం మన పూర్వీకులు ఎవరైతే వాళ్ళ త్యాగాలు, బలిదానాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు తలుచుకొని ఆ యొక్క పండగని మనమందరూ ఎంతో ఘనంగా చేసుకోవటం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి వికసిత భారత్ అనేది ఒక థీమ్ మనకు ఇవ్వటం జరిగింది. 2014 సంవత్సరంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో 10వ స్థానంలో ఉంటే ఈరోజు మనం ప్రపంచంలో 5వ స్థానం చేరుకున్నాం. గౌరవ ప్రధానమంత్రి వర్యులు వారు ఆశయం ఏదైతే ఉందో 2047 సంవత్సరంకి మన స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరములు అయిన సందర్భంన భారతదేశం ప్రపంచ స్థాయిలో అగ్రగామి స్థానంలో ఉండాలనేసి వారి యొక్క కళ. దానికి అనుగుణంగా వికసిత్ భారత్ అనే ఒక ఎజెండాతో వారు దేశ అభివృద్ధి కానీ దేశంలో సంక్షేమ పథకాలు కానీ మనకు అందించడం జరుగుతుంది. ఆ యొక్క వికసిత్ భారత్ థీమ్తో ఈ యొక్క ఏదైతే స్వాతంత్ర దినోత్సవం థీమ్తో మనం జరుపుకోవటం జరుగుతుంది. అదే కాకుండా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉన్నదో దాంట్లో ప్రతి భారతదేశ పౌరుడు వారందరూ కలిసి ఒక పండగలా చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ పతాకం ఏదైతే ఉన్నదో అది ఎగరేయాలి అనేసి ఒక ఆలోచనతో పార్టీ శ్రేణులకు అందరికీ కూడా వారు పిలుపునివ్వటం జరిగింది. అదే కాకుండా భారతదేశ ప్రతి పౌరుడు కూడా వారు ఈ యొక్క కార్యక్రమానికి వారు ఘనంగా చేసుకోవాలనేసి వాళ్ళు తెలియజేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి ఇప్పుడు మన మధ్య కాపు రామచంద్రారెడ్డి గారని వారి మాజీ శాసనసభ్యులు, వారు మన రాయలసీమ జోన్కి భారతీయ జనతా పార్టీ హర్ ఘర్ తిరంగా అభియాన్కి కన్వీనర్గా ఈరోజు మదనపల్లి పట్టణం వచ్చేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ముందు కాలం ఎలా ఉంది, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎలాగుందో ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఒక నిస్వార్థమైనటువంటి ఉద్దేశంతో అనుక్షణం దేశం గురించి, దేశ ప్రజల గురించి, మంచి చేయడం గురించి, అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నటువంటి మహాన్ వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన ఎలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని, సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరినీ కలుపుకోవాలి, అందరూ అభివృద్ధి కావాలని. ఈరోజు వికసిత్ భారత్ ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగమగా ఉంచాలనేటువంటి తపనతోటి ఇక తల్లి పేరుతో ఒక చెట్టు, ఈ పర్యావరణ ఏదైతే ఉందో అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించి పచ్చదనం పెంపొందించి మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు పండాలి, రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలని మళ్ళీ తల్లి పేరుతో ఒక చెట్టు నాటే కార్యక్రమం తీసుకోండి. ఈరోజు మళ్ళీ ప్రజల్లో ప్రత్యేకించి యువతలోనూ భావి పౌరులైనటువంటి పిల్లల్లోనూ దేశం గురించి ఒక ఆలోచన రావాలి, దేశం పట్ల భక్తి భావాలు రావాలి,
దేశ ప్రేమ వాళ్ళల్లో కలిగించాలి అని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గతంలో కూడా జరుపుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దగ్గర పడుతున్న దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకుపోయి ప్రతి ఇంటి మీద కూడా మూవన్నెల జెండా రెపరెపలాడాలి. ఈ భారతీయ జనతా పార్టీ మా పార్టీ గురించి ఈరోజు ఆలోచన చేయట్లేదు. ఆ కార్యక్రమాన్ని మా జెండాతోనో మా కండవతోనో చేయడం లేదు. అందరం కూడా ఆ రోజు మూవన్నెల జెండా రెపరెపలాడే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని జాగృతపరిచి ప్రతి ఒక్కరి ఇంటి మీద కూడా మూవన్నెల జెండా ఎగరవేసి దాని ఫోటోని మళ్ళీ హర్ ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిన కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లల్లో కూడా ప్రతి ఒక్కరి చేతిలో కూడా మూవన్నెల జెండా వాళ్ళ చేతిలో పట్టుకోవాలి. ఆ జెండాని పట్టుకున్నప్పుడు వాళ్ళల్లో మేము భారతీయులము, మన భారతదేశ అభివృద్ధికి మన చేతులేని కాడికి దేశాభివృద్ధికి మనం సహాయం చేయాలి. నేషన్ ఫస్ట్, దేశం ముందు, తర్వాతే మేము, దేశం కోసమే మేము జీవించాలి, దేశం కోసం ఏదైనా చేయాలి అనేటువంటి భక్తి భావాన్ని వాళ్ళల్లో పెంపొందించడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాని ప్రాధాన్యత గతంలో చేసినటువంటి మన్ కీ బాత్లో అత్యంత ప్రాధాన్యత దీనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మొత్తం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఈ 15 ఉత్సవాలు జరిగే వరకు కూడా పూర్తిగా నిమగ్నమై ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా వెంటనే మండల స్థాయిలో కూడా ఈ సమావేశాలు జరిపి అక్కడి నుంచి బూత్ స్థాయిలో కూడా వాళ్ళు పనిచేసి ప్రతి బూత్ స్థాయిలో కనీసం 100 ఇళ్లపైన జెండాలు ఎగరవేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేయడానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, బూత్ స్థాయిలో కూడా మొత్తం క్యాడర్ని అప్రమత్తం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. జాతీయ స్థాయి సమావేశం అయింది, రాష్ట్ర స్థాయి సమావేశం అయింది, ఈరోజు జిల్లా స్థాయి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. తదుపరి వాళ్ళు మండల స్థాయి, బూత్ స్థాయి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి గడపకు కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా దేశం పట్ల భక్తిభావం కలిగి ఉండాలి. నేషన్ ఫస్ట్ అనే దానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. దేశ అభివృద్ధి మన అభివృద్ధి అని చెప్పి ముందుకు తీసుకుపోవాలనేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. మోదీ గారు ఏది చేసినా కూడా అది ఒక చరిత్ర. ఈరోజు యోగా దినోత్సవాన్ని ప్రపంచ యోగా దినోత్సవంగా మార్చి తను ఏమైతే అనుకున్నాడో ప్రపంచానికి లీడర్గా ఆయన ఈరోజు ఉన్నాడు. రాబోయే రోజులలో ఈ భారతదేశం ప్రపంచానికే నాయకత్వం వహిస్తుంది. ప్రపంచానికి కూడా దిశానిర్దేశం చేసే స్థాయికి ఈ భారతదేశం ఎదుగుతుంది. అలాంటి కార్యక్రమాలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే, మన సాంప్రదాయాలు, సంస్కృతి నిలబడాలంటే, మన భారతదేశ ఔన్నత్యం ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళాలంటే కేవలం అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.